హలో మూవీ లవర్స్. కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా మార్టిన్ మూవీ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకు తీసుకొచ్చిన మరో భారీ బడ్జెట్ మూవీనే కేడీ. సంజయ్ దత్, శిల్పా శెట్టి, కిచ్చా సుదీప్ లాంటి సాలిడ్ స్టార్ కాస్ట్తో తీసిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ చూడొచ్చా లేదా అనేది ఎలాంటి లాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఈరోజు మన మిస్టర్ శివ అప్డేట్స్ రివ్యూలో చూసేద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే 1980s టైంలో బెంగళూరు పోలీసులకు కూడా వణుకు పుట్టించే అండర్ వరల్డ్ డాన్ దేవా అంటే మన సంజయ్ దత్. అలాంటి డాన్కి పెద్ద ఫ్యాన్, చాలా అమాయకుడు మన హీరో కాళీ అలియాస్ కేడీ అంటే ధ్రువ్ సర్జా. చదువు పెద్దగా రాలేదని కాళీకి వాళ్ల సొంత అన్నయ్య ధర్మ అంటే రమేష్ అరవింద్ దూరంగా ఉంటాడు. అన్నయ్య కోసం ప్రాణమిచ్చే కాళీ డాన్ దేవా మీదకి ఎందుకు ఎదురుతిరిగాడు? దేవా మన హీరో ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటాడు? మధ్యలో భైరవ ఎవరు? సత్య అంటే శిల్పా శెట్టి చేసిన శపథం ఏంటి అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో మనకి బాగా కనెక్ట్ అయ్యే ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా డాన్ రోల్లో సంజయ్ దత్ యాక్టింగ్ ఇరగదీశాడు. డైరెక్టర్ ప్రేమ్ ఆయన్ని ప్రెజెంట్ చేసిన విధానం, యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. లాస్ట్ మూవీ మార్టిన్తో కంపేర్ చేస్తే ధ్రువ్ సర్జా ఇందులో చాలా బాగా చేశాడు. అమాయకంగా ఉండే మొండి కుర్రాడి క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. శిల్పా శెట్టికి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక క్లైమాక్స్లో కిచ్చా సుదీప్ క్యామియో మాత్రం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇదొక రొటీన్ అండ్ ఓవర్ ఎలివేషన్స్ ఉన్న కన్నడ యాక్షన్ డ్రామా. ప్లాట్ రొటీన్గా ఉండటమే కాకుండా చాలా సీన్స్లో లాజిక్ అస్సలు ఉండదు. మూవీలో బాగా ఇరిటేట్ చేసే విషయం ఏదైనా ఉందంటే అది హీరోయిన్ క్యారెక్టర్. ఆమె హైపర్ యాక్టివ్గా అరుస్తూ చేసే రచ్చ చూస్తే మనకే చిరాకు వస్తుంది. అప్పటిదాకా సైలెంట్గా ఉండే హీరో అన్నయ్య సడన్గా ఓ చిన్న రీజన్కి విలన్లా మారిపోవడం అసలు సింక్ అవ్వదు. ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే చాలా సీన్స్లో పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఉన్నది ఉన్నట్టు దించేశారు. అలాగే తెలుగు డబ్బింగ్లో రవిశంకర్ వాయిస్ లేకపోవడం మరో వెలితిగా అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే కేడీ అనేది ఒక రొటీన్ యాక్షన్ డ్రామా. సంజయ్ దత్ స్వాగ్, సుదీప్ క్యామియో, ధ్రువ్ సర్జా యాక్టింగ్ కోసం మాస్ మూవీ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఆ ఓవర్ డ్రామా, లాజిక్ లేని సీన్స్, ఇరిటేటింగ్ హీరోయిన్ ట్రాక్ మిగతా ఆడియన్స్కి పెద్దగా నచ్చకపోవచ్చు. సో వీకెండ్లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టైంపాస్ కోసం జీ5లో ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. మరి మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి ఫాస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.